హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినోద్ నారాజ్. ఈ వ్లాగ్ ఏంటి అని అంటే, నేను వీకెండ్ కోసం ఇంటికి వచ్చాను, కొంచెం వర్క్స్ ఉన్నాయని చెప్పి. సో వీడియో స్టార్ట్ చేసేకి ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ గో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. సో దిస్ వ్లాగ్ ఇస్ ఆల్ గోయింగ్ టు బీ అబౌట్ ఫ్యామ్ జామ్. సో ఫ్యామిలీతో ఫన్ అనమాట. సీట్ బెల్ట్ పెట్టుకోమని అరుస్తుంది అది. సీట్ బెల్టా? ఓ షిట్. ఓకే, సీట్ బెల్ట్ పెట్టుకుందామా? ఓకే, సీట్ బెల్ట్ పెట్టేసుకున్నా గైస్. సో ఫస్ట్ అయితే మేము మాల్కి వచ్చాము, చిన్న షాపింగ్ వర్క్ ఉందని చెప్పి. సో మాకైతే ఎక్కువ టైం లేదు. సో నాకు నచ్చిన డ్రెస్సెస్ అన్నీ చేతిలో పెట్టుకొని వెళ్ళి అన్నీ ట్రైల్ వేసాను. సో అన్నీ తీసుకోలేదు, ఏం తీసుకున్నాను అన్నవి అప్కమింగ్ వ్లాగ్స్లో మీరే చూస్తారు. ఎప్పుడు చూసినా బక్కగున్నావు అనే వాళ్ళకి చెప్తున్నాను, మా బక్కగున్న వాళ్ళతో ఇదే అడ్వాంటేజ్. కిడ్స్ సెక్షన్లో కూడా మాకు ఈజీగా డ్రెస్సెస్ దొరికేస్తాయి. ఇంకా షాపింగ్ అంతా అయిపోయి లాస్ట్లో బిల్లింగ్ వెళ్ళే దగ్గర కౌంటర్ పక్కన ఇవి ఉన్నాయి. సో మా మమ్మీకి ఇంకా కార్న్ ఇష్టం అని చెప్పి మా మమ్మీకి కార్న్ అండ్ నేను షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నాను. షాపింగ్ అయిపోయింది. సో నాకు కొన్ని టీషర్ట్స్ అవి ఇవి కావాలి అని అంటే షాపింగ్ వెళ్ళాము. సో షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి అనేది వెళ్ళాక చెప్తాను. సో లేడీస్తో షాపింగ్ అంటే బాయ్స్ ఎలాగో ఎస్కేప్ అయిపోతారు. సో మా తమ్ముడైతే షాపింగ్కి రాలేదు. సో ఇప్పుడు షాపింగ్ అయిపోయిన తర్వాత వాడిని పికప్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అన్నది చెప్తాను. సో చూస్తేనే అర్థమైపోయింది కదా. సో మూవీకి వచ్చాము. సో యాక్చువల్లీ మాల్కే వెళ్ళినప్పుడే అక్కడే మూవీ చూసి ఉండొచ్చు, కాకపోతే అక్కడ టికెట్స్ లేవు. సో లాస్ట్ మినిట్ ప్లాన్ కాబట్టి అసలు టికెట్స్ దొరకలేదు. మా నియర్ బై 2 మాల్స్ ఉంటాయి. సో అందుకు సిటీ అవుట్ సైడ్లో ఉన్న మాయాజైల్కి వచ్చాము. స్క్రీన్ నెంబర్ 15. సో ఫైనల్లీ మూవీ అయితే అయిపోయింది. ఇంకా మేము బయటకు వచ్చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ డే ఏమొచ్చి నిన్న తీసుకున్న బట్టలన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. సో హాస్టల్ నుంచి వచ్చాను, ఎందుకు బట్టలు తీసుకున్నాను, ఎందుకు ఇవన్నీ ప్యాక్ చేసి తీసుకొని వెళ్తున్నాను అవన్నీ మీకు నెక్స్ట్ బ్లాగ్లో తెలుస్తుంది. ఏంటో అన్ని కలర్గా టాప్స్ అన్నీ తీసుకున్నాను. సో ఇంకా డ్రెస్సెస్ కూడా ఆర్డర్ పెట్టాను, అవి కూడా ప్యాక్ చేసుకోవాలి. అండ్ తర్వాత హాస్టల్కి వెళ్ళాక కూడా అక్కడ కూడా కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, అవి కూడా ప్యాక్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఎందుకు నేను ప్యాక్ చేస్తున్నాను అన్నది నెక్స్ట్ బ్లాగ్లో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ దట్ బ్లాగ్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. హాస్టల్లో కబోర్డ్ నిండిపోయింది, ఇక్కడ ఓవర్ఫ్లో అయిపోయింది. అమ్మాయిలకి ఎన్ని డ్రెస్సులు ఉన్నా తక్కువే. ఏంటిది? బగారా రైస్, చికెన్ ఫ్రై ఆ కూర? చికెన్ కర్రీ. కాలుతో ఉంది. సరిపోయిందా? సో సండే స్పెషల్ ఈరోజు మా మమ్మీ నా కోసం నా ఫేవరెట్ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ చేసింది. నాకు ఈ చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ వీటిల కన్నా బగారా రైసే చాలా ఇష్టం. సో లంచ్ అయిపోయాక ఇంకా నేను మళ్ళీ రిటర్న్ చిత్తూరుకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. సో నేనైతే ఎగ్జామ్స్ మధ్యలో వచ్చాను కాబట్టి ఇంకా మళ్ళీ వెంటనే రిటర్న్ హాస్టల్ వెళ్ళిపోతున్నాను. అలా వచ్చి మళ్ళీ వెంటనే హాస్టల్కి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నేను వచ్చింది లగేజ్ కోసం అండ్ కొంతసేపు ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేద్దామని. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూ మంత్స్ నేను ఇంటికి రాలేను. ఎందుకు ఇంత లగేజ్, ఎందుకు ఇంకా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఇంటికి రాలేను అవన్నీ నేను అప్కమింగ్ బ్లాగ్లో చెప్తాను. సో స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ బ్లాగ్స్. వాటర్ బాటిల్ సాయికి అమ్మకి ఇచ్చాను. సో
ఇంకా నేనైతే రిటర్న్ హాస్టల్కి స్టార్ట్ అయిపోయాను. సో వీళ్ళైతే నన్ను మెయిన్ రోడ్లో డ్రాప్ చేయడానికి వస్తున్నారు. సో నేనైతే ఎప్పుడు హాస్టల్కి వెళ్ళానన్నా లేకపోతే హాస్టల్ నుంచి ఇంటికి రావాలన్నా వచ్చిపోయి ఒక 2-3 బస్సెస్, ఒక ఆటో, కార్, ఇన్ని ట్రాన్స్పోర్ట్స్ చేంజ్ అయ్యి రావాల్సి వచ్చేది. కాకపోతే ఈసారి నాకు అంత టైం లేదు, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఆ టైంలోనే మా బ్రదర్ నాకు ఒకటి సజెస్ట్ చేశాడు, బ్లా క్యాబ్స్ అని చెప్పి. సో ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను ఇది. ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాక నాకైతే ఒక పికప్ పాయింట్ ఇచ్చారు. సో ఆ పికప్ పాయింట్కి వెళ్ళి ఇంకా టైం ఉంది అని చెప్పి ఇంకా పానీపూరి తిన్నాను. సో ఇక్కడ మా ఫేవరెట్ పానీపూరి. ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ ఉంటుంది. అయినా కూడా ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చి నేను పానీపూరి తింటాము. నాకే కాదు, మా ఫ్యామిలీకి కూడా ఇక్కడే పానీపూరి అంటే ఇష్టం. ఎప్పుడన్నా బాగా పానీపూరి క్రేవింగ్స్ వస్తే ఇక్కడికే వచ్చి తింటాము. నేనైతే ఆల్మోస్ట్ హాస్టల్కి వెళ్ళి 1 year అవుతుంది. ఈ 1 year నుంచి అసలు ఇక్కడ తినలేదు. సో ఎలాగో పికప్ పాయింట్ కూడా ఇక్కడే ఉందని చెప్పి తినేసాను. ఇంకా నా పికప్ పాయింట్కి వచ్చి నన్ను పికప్ చేసేసుకున్నారు బ్లా క్యాబ్స్ వాళ్ళు. సో నాకైతే పర్సనల్గా ఈ క్యాబ్ సర్వీస్ నచ్చింది, స్ట్రెస్ లేకుండా. అంటే నేను ఎప్పుడు చెన్నై నుంచి చిత్తూరుకి వెళ్ళాలన్నా, చిత్తూరు నుంచి చెన్నైకి రావాలన్నా నాకు ఆల్మోస్ట్ 8 hours పడుతుంది. 7 to 8 hours అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకు అంటే నాకు డైరెక్ట్ సర్వీస్ లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిత్తూరు నుంచి చెన్నైకి వెళ్ళాలంటే నాకు డైరెక్ట్గానే లేదు, ఆల్మోస్ట్ 2-3 బస్సెస్ మారాలి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు బస్ స్టాండ్లో నాకు చెన్నై బస్ లేదు అని అంటే నేను చిత్తూరు నుంచి వేలూరుకి వెళ్ళాలి, మళ్ళీ వేలూరు నుంచి చెన్నై కోయంబేడ్ వెళ్ళాలి, మళ్ళీ కోయంబేడ్ నుంచి మేము ఉన్న ఏరియాకి వెళ్ళాలి. అలా లేదు అని అంటే చిత్తూరు నుంచి వేలూరుకి వెళ్ళాలి, వేలూరు నుంచి తాంబరం వెళ్ళాలి, తాంబరం నుంచి మేము ఉన్న ఏరియాకి వెళ్ళాలి. సో ఎట్లయినా కూడా నేను ఆల్మోస్ట్ ఒక 2-3 బస్సెస్ మారి మళ్ళీ ఆటోస్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి మా డాడీ వాళ్ళు పికప్ చేసుకొని, సో ఇన్ని హెడేక్స్ ఉండేటివి. బట్ ఈసారి అయితే నాకు ఇది కొంచెం ఈజీ అనిపించింది. జస్ట్ బుక్ చేసుకున్నాను, క్యాబ్ బుక్ చేసుకున్నట్టే నార్మల్గా బుక్ చేసుకున్నాను. అండ్ పికప్ పాయింట్కి వచ్చారు, నన్ను పికప్ చేసేసుకున్నారు. పికప్ పాయింట్ కూడా చాలా దూరంలో ఏం లేదు. సో ట్రావెల్ అయితే నాకు ఆల్మోస్ట్ 3.5 hours పట్టింది. కాకపోతే ఒక 1/2 hour వేస్ట్ అయింది. మిగతా 2 ప్యాసింజర్స్ని పికప్ చేసుకోవడానికి ఒక్కొక్కళ్ళు 10-15 minutes లేట్ చేశారు. అండ్ ఒక 10 minutes ట్రాఫిక్ అట్లా పోయినా నాకైతే 3.5 hours వచ్చేసట్టు అనిపించింది. కాకపోతే ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ గర్ల్స్ అని చెప్పి స్ట్రేంజర్స్తో ట్రావెల్ చేయడము. సో ఈసారి ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక నేనైతే ఇంకా ఫాస్ట్ ట్రావెల్ బుక్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు మళ్ళీ ఇమీడియట్గా మండే ఎగ్జామ్ ఉంది. మండే మార్నింగ్ బయలుదేరాలి అని అంటే నేను ఆఫ్టర్నూన్ కరెక్ట్గా ఎగ్జామ్ టైంకి రీచ్ అవుతానో లేదో అని డౌట్ వచ్చి నేనైతే ఇంకా వేరే ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది. ఐ డోంట్ నో వెదర్ నెక్స్ట్ టైం నుంచి నేను ఇటువంటి ఫెసిలిటీ ప్రిఫర్ చేస్తానో లేదో. బట్ ఈసారి అయితే నాకు ట్రావెల్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. లగేజ్ ప్యాకింగ్ అండ్ ఇంటికి నెక్స్ట్ ఫ్యూ మంత్స్ వెళ్ళట్లేదు అని అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది దట్ ఐఎమ్ ట్రావెలింగ్ అవుట్ సమ్వేర్ అని చెప్పి. సో వాటి గురించి డీటెయిల్గా నేను నెక్స్ట్ వ్లాగ్స్లో షేర్ చేసుకుంటాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినోద్ నారాజ్. మంచి వ్లాగ్స్ కంటెంట్స్ ప్లాన్ చేస్తున్నాను. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వ్లాగ్స్ ఆర్ yet to come. So that's all for today. If you guys like this video, please don't forget to like, share and subscribe to my channel Vinod Naraj. See you in the next vlog. Bye guys.